హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. ఎన్ని రాజకీయాలు మాట్లాడినా, ఎన్ని సంస్కరణలు మాట్లాడినా, ఎన్ని ఉద్యమాల గురించి మాట్లాడినా, ఎన్ని విప్లవాల గురించి మాట్లాడినా మన భారతదేశంలో మతము కులము విడదీయరానటువంటి కుంపట్లుగానే మిగిలిపోతూ ఉన్నాయి. బహుశా కారణం తరతరాలుగా హిందూ మతంలో అంతర్గతంగా కనవేసుకుపోయినటువంటి కులం మతమే కావచ్చు. చిన్న మెట్ల కులం పోవాలని పాలకులు పెట్టుబడిదారులు కోరుకోరు. మార్గపు పెట్టుబడిదారి వ్యవస్థలో పీడితులకు వాళ్ల నికృష్టపు పరిస్థితికి అసలు కారణాలు తెలియకుండా ఉండడానికి కుల వ్యవస్థ పనికొస్తుంది. ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలం హిందూ సమాజం క్షీణిస్తూనే ఉంటుంది. హిందూ సమాజం క్షీణిస్తే భారతదేశ ఉనికికే ప్రమాదం. కుల వ్యవస్థ పూర్తి సోషలిస్టు సమాజం ఏర్పడితే మాత్రమే పోతుంది. అంటే సోషలిస్టు ఆర్థిక విధానాలు పాటించే కేంద్ర ప్రభుత్వం రావాలి. అలా వస్తే మరో 100 ఏళ్లు అటువంటి ప్రభుత్వాలు కొనసాగితే అప్పుడు ఈ వేల ఏళ్ల కుల కంపు పోవచ్చు. ఇప్పటి అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షము రెండు సోషలిజానికి వ్యతిరేకమే కాబట్టి కొన్ని ఏళ్లు గడిచినా కూడా ఈ కుల వ్యవస్థ, ఈ మత ద్వేషాలు పోనే పోవు. అంటే ఇప్పట్లో సోషలిస్టు ప్రభుత్వం రాదు అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. కానీ అది వచ్చి ఓ 100 ఏళ్లు ఉంటే కానీ ఈ కుల వ్యవస్థ పోదని మనం కొంతవరకు చెప్పుకోవచ్చు. కానీ అదే సందర్భంలో సోషలిస్టులు అనేటువంటి వాళ్ళు కులం పట్ల, మతం పట్ల మైకుల ముందు మాట్లాడేదానికిను వారు వ్యక్తిగత జీవితాల్లో వారు పాటించేదానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే అసలు బొత్తిగా లేదు. కాబట్టి సోషలిస్టులు వచ్చినా కూడా ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ పోదనడానికి ఉదాహరణలు కోకొల్లలు. కాబట్టి కనీసం ఆ వ్యవస్థ తాలూకా దుష్ఫలితాలేనా తగ్గాలంటే ఆ ప్రయత్నం పాలకులు, పెట్టుబడిదారులు కాని బ్రాహ్మణ కులస్తులే పూనుకోవాలి. బీసీ, ఎస్సీలను మతపరంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా హిందూ మత చిహ్నాలైన జగద్గురు పీఠాచార్యుల వాళ్ళు ఈ పనికి పూనుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్క పీఠాధిపతి ఒక్కొక్క రామానుజాచార్యుల్లాగా సంస్కరణవాది కావాలి. అలా కాకపోతే ఈ హిందూ సమాజ పూర్తి పతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. హిందూ సమాజ పతనం అంటే దేశం కనుమరుగు అవడమే కదా. ఈ యొక్క వాదన మీకు వింతగా కనిపించవచ్చు గాని, ఎందుకంటే కుల వ్యవస్థకు సంబంధించి, మత వ్యవహారానికి సంబంధించి పట్టింపు ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు బ్రాహ్మణ వర్గీయులు, ఉన్నత వర్గాలు వారు. కాబట్టి అలాంటి కుల మత జాడ్యాలు పోవాలంటే వారు పూనుకుంటే కొంతవరకు సాధ్యం అవుతుంది. కాబట్టి సోషలిజం వచ్చినా రాకపోయినా కనీసం అగ్రవర్ణాలు వారైనా కులం గురించి, మతం గురించి చైతన్యవంతమైనటువంటి దృక్పథంతో కొనసాగితే కొన్నేళ్లకైనా ఆ వ్యవస్థలు వెళ్లి సమసమాజం రాకపోతే దేవుడు గాని కనీసం మనుషులు మనుషులుగా బ్రతికే యొక్క వ్యవస్థ వస్తుందని ఆశించవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు గాని నా కుల వ్యవస్థకు సంబంధించి అనాలిసిస్ గాని నచ్చితే మా పొలిటికల్ రివ్యూని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.